మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సహృదయులు సంగీత ప్రియులైన శ్రీ పివి రాజేశ్వరరావు గారు సడన్ గా అస్వస్థత అవడంతో రాలేకపోయామని మెసేజ్ పంపారు. ఆ స్థానానే ఎంతో దయతో వేదికను అలంకరిస్తామని సీనియర్ డైరెక్టర్ శ్రీ డిపిజి తిలక్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు మా సంస్థ కార్యదర్శి శ్రీ చంద్రశేఖరరావు గారు నారాయణ రెడ్డి గారిని పుష్పమాలంకృతం చేస్తారు. మా సంస్థ జాయింట్ సెక్రటరీ శ్రీ రామారావు గారు శ్రీ డిబిజి తిలక్ గారిని పుష్పమాలంకృతం చేస్తారు. మన్నించాలి. శ్రీ సుధాకర్ గారిని కూడా వేదికను అనుకరించగా ప్రార్థిస్తున్నాను. మా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మురళీధరరావు గారు శ్రీ కేశవరెడ్డి గారిని పుష్పమాలంకృతం చేస్తారు. మా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ నరసింహారావు గారు శ్రీ సురేశ్వరరావు గారిని పుష్పమాలంకృతం చేస్తారు. సభాధ్యక్షులు నారాయణ రెడ్డి గారిని సభను ప్రారంభించవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటూ ముందుగా మా గురించి 2 మాటలు. పుస్తకధారిణి వాణి సవాణి వీణాపాణి పుస్తకధారిణి అష్టధామ సుఖవారిజవాణి పరదాయిని సురలోకదాయని వాణి సవాణి శిలలు ద్రవించక రసపూరితమగు నీపానపు షజ్జమనాదము నాదములో గల బ్రహ్మనాదము వినగల పుణ్యులే ధన్యదేవులు వినగల పుణ్యులే ధన్యదేవులు రాణి సవాణి శిల్భావము పూజ్యము భంగిమలేరుగము పావలయామిత రాగములేరుగము హారాగలయ భంగిమలి ఉమా
ఆదర్శ కళానికేతన్ 5వ వార్షికోత్సవ సందర్భంగా సన్మానింపబడుతున్న శ్రీమతి వసంత సుధాకర్కి, వేదిక మీద ఉన్న మిత్రులకు, సంగీతాభిమానులకు, సదస్సులకు నమస్కారం. ఈనాడు సంగీత కళాప్రియులకు కొంచెం అపురూపమైన సన్నివేశమే. కారణం, ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలుకవలెనోయని గురజాడన్నట్టుగా ఈ వసంత కోకిల సామాన్యంగా సమావేశాలకు, సభలకు అట్టే రాదు. దాదాపు 3000 పాటల పైచిలుకు పాడిన ప్రచారంలో అంతగా లేని ఆకుల మాటున దాగిన కోకిలే శ్రీమతి వసంత. ఒక యాదృచ్ఛికమైన సన్నివేశం ఏమిటంటే, అమ్మాయి వసంత నేను ఒకే సంవత్సరం అంటే 1960 చలనచిత్ర రంగ ప్రవేశం చేశాం. వాగ్దానం ద్వారా అమ్మాయి, గులేబకావళి కథ ద్వారా నేను. సో మా ఇద్దరిది చలనచిత్ర జీవితం ఒకటే. అసలు జీవితం నాకు చాలా ఉందనుకోండి. ఇకపోతే వాగ్దానంలో పెండ్యాల సంగీత దర్శకత్వంలో తొలిపాట పాడింది. మలిపాట అంటే 2వ పాట గులేబకావళి కథలో నేనుండగా పాడింది నా పాట. అది ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా. నేను గులేబకావళి చిత్రానికి పాటలు రాయడం అంటే తొలిసారిగా నేను సినిమాకు పాటలు రాయడం గులేబకావళి కథ అయితే, గులేబకావళి కథ చిత్రంలో కనిపించే, వినిపించే తొలి పాట అమ్మాయి వసంత పాడిన పాట. ఆ రకంగా చలనచిత్ర రంగానికి, సంగీత రంగానికి మాకు ఆ రకంగా అనుబంధం ఉంది. దాదాపు 6 భాషల్లో పాడింది. సుశీల, జానకి వీరిద్దరితో కలిసి పాడింది, విడిగా స్వతంత్రంగా పాడింది. సుశీల దొరకకపోతే ఎవరైతే బాగుంటుందంటే మేము వసంత బాగుంటుందన్న రోజులు చాలా ఉన్నాయి. అంటే ఒక ప్రత్యేకత, గొంతులో ఒక విశిష్టత ఉంది కాబట్టి నిలబడగలిగింది. సుశిక్షితమైన సంగీత పరిజ్ఞానం వాళ్ళ నాన్నగారు రవీంద్రనాథ్ కళాభిమాని, ఆయన నేర్పించారు బాగా. సుశిక్షితమైన శాస్త్రీయ సంగీత పరిచయంతో పాటు శృతిపక్వమైన స్వరం వసంతకు వరం. ఇప్పుడు ముందు పాడిన అమ్మాయి ఉందే, చాలా కష్టపడి శృతిపక్వంగా పాడింది, సామాన్యమైంది కాదు. శృతి అనేది చాలా సుకుమారమైంది. శృతిమెత్తని అంటాం, వాడిది మా వాడిది శృతిమెత్తని హృదయం అంటాం. శృతిమెత్తని అంటే శృతిమెత్తని. శృతి అంటే చెవి, శృతి అంటే స్వరం. ఏమాత్రం స్వర భిన్నత కలిగిన చెవి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఉంటుంది. అంత భయంకరమైందన్నమాట. అంటే స్వరభంగం ఉందే చాలా భయంకరమైన, అనేక భంగాల్లో స్వరభంగం మళ్ళీ అత్యంత భయంకరమైంది. అంచేతనే శృతి అన్నారు. శృతిర్మాత పితా లయ. ఈ సంగీతంలో శృతి తల్లి లాంటిది, లయ తండ్రి లాంటివాడు. శృతి పార్వతి లాంటిది, లయ పరమేశ్వరుని వంటివాడు. అందుకే లయకారుడు అతను, లయతాండవం చేస్తాడు. ఆ రకంగా చక్కని శృతి, స్వర పరిజ్ఞానం, ఉచ్చారణ స్పష్టత కూడా అమ్మాయి వసంతలో ఉంది. చాలా స్పష్టంగా పలుకుతుంది. కొందరు పలకడం కంటే మింగడం ఎక్కువగా చేస్తూ ఉంటారు మాటలు. ఇప్పుడు కవులు చాలా బాధలు పడుతూ తమ వర్ధంతులు చేసుకున్నట్టు బాధపడుతూ ఉంటారు. మేము అప్పుడప్పుడు మా పాటలు సినిమాల్లో వినిపించవు, కనిపిస్తుంటాయి. ఏ రకంగా అంటే డ్రిల్ రూపంలో కనిపిస్తుంటాయి డ్యూయెట్లు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, హీరో హీరోయిన్ డ్యూయెట్ పాడుకుంటే ఒకరి మొహం ఒకరు చూసుకోరు. నేను ఈ మధ్య చాలా కొత్తగా చూస్తున్నాను అన్నమాట. వెనక ఒకరు ముఖాముఖి, నీ నీ చిరునవ్వులో నేను మునిగిపోతానని పాడేవాడు. ఇప్పుడు అది కాదు, నీ చిరునవ్వు వల్ల వాడి చేతులు ఇలాగే ఉంటాయి. బ్రహ్మాండ. ఈ దృష్టితో మీరు సినిమా చూడండి, ఇంతకంటే డ్రిల్ ఎప్పుడు సృష్టిలో జరగలేదు. కాబట్టి సినిమా పాటలు రాస్తున్న కవుల పాటలు, డ్యూయెట్లు మంచి డ్రిల్ ఫీట్స్ కి పనికొస్తున్నందుకు విచిత్రమైన ఆనందం పొందుతూ ఉంటాం.
ఆ కోవకు చెందిన పాట గాయని కాదు వసంత. భావయుక్తంగా, శృతిబద్ధంగా, రమణీయంగా, తీయగా పాడే గొంతు అమ్మాయికి ఉంది. సుశిక్షితంగా పాడుతూ ఉంది. మనకు చలనచిత్ర రంగంలో, మనకు శాస్త్రీయ కర్ణాటక సంగీత రంగంలో ట్రినిటీ అని ఉన్నారు. ముగ్గురు, త్రయం. త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితులు, అప్పయ్య దీక్షితులు, ముత్తుస్వామి దీక్షితులు. వీళ్లను ట్రినిటీ అంటారు, అంటే త్రయం. కర్ణాటక సంగీతానికి త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు ఏ రకంగా త్రయము మన చలనచిత్ర రంగంలో, తెలుగు చలనచిత్ర రంగంలో స్వరకల్పన పరిధిలో ట్రినిటీ ఉన్నారు. వారు ముగ్గురులో ఎవరంటే, ఒకడు రాజేశ్వరరావు గారు, రెండవది పెండ్యాల నాగేశ్వరరావు గారు, మూడవది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఈశ్వరత్రయం అది యాదృచ్ఛికం. రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు. ఈశ్వరుడు అంటే ప్రభువు. చలనచిత్ర రంగంలో సినీ సంగీతానికి ఈ ఈశ్వరత్రయం మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఈశ్వరత్రయంలో, ఆ ప్రభుత్రయంలో ఒకరైన పెండ్యాల నాగేశ్వరరావు గారు చాలా గొప్ప ప్రయోగాలు చేశాడు. మధుర సంగీతాన్ని సృష్టించాడు. కొన్ని స్వరమేళలను కూడా కల్పించాడు. జయభేరి చిత్రంలో వినూత్న స్వరమేళను కూడా ఆయన సృష్టించాడు. అలాంటి పెండ్యాల గారు తొలిసారిగా కానుకగా అందించిన వసంత ఇన్ని పాటలు పాడి, ఆకులందున అణగిమణిగి ఉన్న తన పాటలను మరి ప్రజల్లో బాగా వ్యాప్తికి తీసుకునేటట్టుగా పాడి, జనరంజకంగా నిలిచిపోయిన ఘట్టంలో ఆదర్శ కళానికేతన్ వారు ఆ అమ్మాయికి సన్మానం జరపడం ఎంతో సంతోషంగా ఉంది. అందుకు ఇన్ని పాటలు పాడి మరెన్నో పాటలు పాడనున్న వసంతను అభినందిస్తూ, వసంత పాడడానికి తండ్రి ఎంత కారకుడో తొలినాళ్లలో, పెళ్లి కాకముందు రోజుల్లో, పెళ్లైన తర్వాత సుధాకర్ కూడా అంత బాధ్యుడు. కాబట్టి ఈ రకంగా అతడు అర్ధాంగుడుగా చెబుతాను నేను చాలా మందిని. అంటే సుబ్బారావు ఉన్నాడు, భర్తను ఎంకరేజ్ చేసే భార్య ఉంటే ఆవిడ అర్ధాంగి. కానీ భార్యను ఎంకరేజ్ చేసే భర్త ఉంటే అతడు అర్ధాంగుడు అని పేరు పెట్టుకోవాలి మనం. ఆ రకంగా సుధాకర్ ఆ పాత్ర సమర్థంగా నిర్వహించినందుకు అభినందిస్తూ, మీరు కొందరు విన్నారేమో, డివి సుబ్బారావు గారిని ప్రముఖ రంగస్థల నటుడు, ఆయన కొడుకే ఈ పక్కన కూర్చున్న తిలక్. మరింత సంతోషం, ఒక మహనీయుడు, ఒక శిఖరం లాంటి మహనీయుని కొడుకు, సినీ రంగంలో, నాటక రంగంతో సంబంధం ఉన్నవారు ఈనాడు ఇక్కడ ఉండడం ఎంతో విశేషంగా ఉంది. అందుకు అభినందిస్తూ నేను తర్వాతి కార్యక్రమం ప్రారంభిస్తాను.
శ్రీమతి వసంత సమాధానం. Respected and Honorable Vice Chancellor and popular lyric writer and poet Dr. C. Narayan Reddy, and respected Director Uncle Sri D.B.G. Tilak, ladies and gentlemen, I am highly thankful and elated by your presence. In spite of all your busy schedules, you made it convenient to attend this function. I take this opportunity to thank committee members of Adarsh Kala Niketan for arranging this magnanimous and spectacular program, and especially for their felicitations to me. ఆదర్శ కళా నికేతన్ సంస్థ మొదటి నుంచి నా మీద ప్రత్యేక అభిమానం చూపిస్తూ వారి కార్యక్రమాలన్నింటిలోనూ నేను పాల్గొనేట్టు చేస్తూ ఈనాడు ప్రత్యేకంగా ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని చేస్తామన్నప్పుడు మొదట నేను ఇటువంటి సన్మానాలకి అర్హురాలినా అని తర్జన పడి చివరికి వారు నాకు గాయనిగా చేస్తున్న సన్మానానికంటే సంగీతం మీద వారికి ఉన్న అభిమానానికి చేస్తున్న సన్మానంగా భావించి ఒప్పుకున్నాను. ఈనాడు ప్రత్యేక ఆనందాన్ని కలిగించే విషయం మరొకటి ఉంది. సభను జరిపిస్తున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నేను ఒకేసారి సినిమా ఫీల్డ్లో ప్రవేశించాం. ఆయన ఎన్ఐటి ఆఫీసులో గులేబ కావళి చిత్రంలో ఉన్నది చెప్తా వింటారా అని రాసిన పాటను నేను పాడాను. తిరిగి 25 సంవత్సరాల తర్వాత ఈ సందర్భంలో ఆయన ఈ సభను నడిపించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను ఎన్నో వేల పాటలు పాడాను, ఎన్నో కచేరీలు చేశాను. అయినప్పటికీ నాకు తగిన స్థానం లభించలేదనిపిస్తుంది. ఇదే భావాన్ని సావనీతికి మెసేజ్ పంపిన డాక్టర్ బాలమురళీకృష్ణ గారు రాసినది విన్నప్పుడు నాకు ఆనంద బాష్పాలు రాలే. ఆ మహాకళాకారుడు, సంగీత తపస్వి నా గాత్రాన్ని మెచ్చుకున్నారని తెలుసుకోవటంలో నాకు ఒక కొత్త ఆశ కలిగింది. నేను 2 నెలల క్రితం ఆయనతో నాకు ఒక టీవీ నేషనల్ ప్రోగ్రాం పాడే అవకాశం కలిగింది. రికార్డింగ్ అయిన తర్వాత వారు నన్ను మెచ్చుకున్న తీరికి నాకు ఆయన చెప్పిన యోగ బలం ముందు రావచ్చు అని ధైర్యం కలిగింది. సంగీత విద్వాంసులే కాక నేను 20 సంవత్సరాల క్రితం పాడిన సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం అనే పాటను శ్రీ పిండ్యాల గారి సంగీత దర్శకత్వంలో పాడిన పాట మొదటి పాట. మొన్న రిలీజ్ అయిన సిరివెన్నెల్లో హిట్ సాంగ్ శ్రీ కెవి మహాదేవన్ గారు చందమామ రావే, అది వరకు పాడిన పాట వరకు ప్రజలు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఎంతో కృతజ్ఞురాలిని. ఈ సందర్భంలో మలయాళ చలనచిత్ర పరిశ్రమకి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మరువరానిది. నాకు సంతృప్తి కలిగించే ఎన్నో వందల పాటలు పాడాను. వారు నన్ను 1973లో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఎన్నిక చేసి మరింత ఉత్సాహాన్ని కలిగించారు. నేను తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, తుళు, సింహళీస్, హిందీ భాషల్లో పాడాను. హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలా, శ్రీరామచంద్ర, సలీల్ చౌదరి, ఉషా ఖన్నా వీరి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాడాను. ముఖ్యంగా నా ఫిలిం కెరియర్లో 3 మరపురాని సంఘటనలు ఉన్నాయి. మొదటిసారి నేను శ్రీ పెండ్యాల సంగీతంలో పాడటానికి స్టూడియోలో మైక్ ముందర నిల్చోవటం. రెండవది నా సంగీత దర్శకత్వంలో సుప్రసిద్ధ గాయని శ్రీమతి సుశీలతో పాడించుకునే అవకాశం కలగటం. మూడవది సిరివెన్నెల సాంగ్ రికార్డింగ్. చందమామరావే పాట పాడుతున్నప్పుడు సుప్రసిద్ధ ఫ్లూట్ విద్వాంసుడు శ్రీ హరిప్రసాద్ చౌరసియా ఫ్లూట్ వాయించటం, వారిని నేరుగా చూడటం. ఈ 3 సంఘటనలు నేను మర్చిపోలేను. తర్వాత అదృష్టం గురించి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను.
సుప్రసిద్ధ సినీ తార శ్రీమతి రేఖ తన టీవీ ఇంటర్వ్యూలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, ఎంత కృషి చేసినప్పటికీ, ఎంత పంక్చువల్గా ఉన్నప్పటికీ, ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఒక బెస్ట్ యాక్ట్రెస్గా ఉండాలి అంటే టాలెంట్, లక్ ఉండాలి. లక్ లేదే, అదృష్టం లేదే ఏవైనా సరే ఇవన్నీ వెనకే ఉంటాయి అని ఆవిడ చెప్పారు. ఆ మాట నాకు చాలా 10% కరెక్ట్ అనిపించింది. అంటే 10% అన్నా లక్, ఇది టాలెంట్ ఉండాలి. నేను అనుకుంటున్నాను 10% పైనే ఉండుంటుంది నాకు, అందుకని ఈ మాత్రం అన్నా నేను పాడగలిగినాను అని. కానీ లక్ విషయంలో మాత్రం నేను ఇంకా వెనకనే ఉన్నాను. తర్వాత ముఖ్యంగా ఈ సందర్భంలో నన్ను పరిచయం చేసిన ప్రముఖుల్లో శ్రీ పింగళ నాగేంద్రరావు గారు, శ్రీ పెండ్యాల, మా పినతండ్రి గారైన శ్రీ డిబిజి తిలక్, శ్రీ ఆత్రేయ, శ్రీ బిఎన్ రెడ్డి, వీరిని నేను ఎన్నటికీ మరువను. వివాహం కాకమునుపు మా తండ్రి గారు, వివాహమైన తర్వాత నా భర్త శ్రీ సుధాకర్ గారు వారి ప్రోత్సాహంతో ముందుకు కొనసాగుతూ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేపట్టాను. మ్యూజిక్ డైరెక్షన్లో మంచి అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తున్నాను. నాకు ఈ సదవకాశాన్ని కలుగజేసిన ఆదర్శ కళానికేతన్ కార్యనిర్వాహకులకు, ఈనాటి సభకు విజయవంతం చేసిన మీకందరికీ, ఇచ్చేసి విజయవంతం చేసిన మీకందరికీ మరొకసారి నా కృతజ్ఞత.
నాద సాధనలే దేవి పూజ నాద సాధనలే దేవి పూజ నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే దేవి పూజ నాద సాధనలే దేవి పూజ సరళ దానములే హారములవు సరళ దానములే హారములవు సరళ దానములే హారములవు హైమవతి గారు జగదేక వీరుని కథ చిత్రం నుంచి Bye.
ఈడు జోడు కలిసిన దంట కన్నుల పంటగా కలిసి వెడుతుంటే ఎడారి సైతం గోదావరిలా పరవళ్ళ తొక్కుతున్నది. అదేమి గారడియో మరి, ఆ ఇసుక తెన్నెలు సైతం పూలరెమ్మల్లా మారిపోతాయట. ఆ వింత గారడీలోని పోయగాలను వినిపిస్తామంటున్నవారు శ్రీ ప్రభాకర్ కుమారి లక్ష్మి గారు ఈడు జోడు చిత్రం నుంచి. కమ్మని కాశీరాగంతో కమనీయమైన సంఘటనతో కష్టపడి చేసిన పాట కాళిదాసు చిత్రంలో అవునులే అవునవునులే అన్న పాట. నాటికి నేటికి సంగీత రసజ్ఞుల్ని పులకరింపచేసిన ఈ పాటను ఒక సవాలుగా స్వీకరించి పాడడానికి మన ముందుకు వస్తున్నవారు శ్రీమతి శశికళ.
ఇప్పుడు మన మధ్యకు పాడడానికి వస్తున్నవారు సినీ రజతోత్సవ నాయక శ్రీమతి పి వసంత గారు. వారు నాడు శ్రీ పివి శ్రీనివాస్ గారితో కలిసి ఈడు జోడు చిత్రంలో స్వయంగా పాడిన ఒక గమ్మత్తైన పాటను నేడు మధుర గాయకుడు శ్రీ ఎంఎస్ శర్మ గారితో కలిసి పాడబోతున్నారు. సూర్యుడు చుట్టూ తిరుగుతోంది భూగోళం. తర్వాత 12 సంవత్సరాల క్రితం ఒక పాట పాడాను. సుశీల్ గారు నేను పాడాను జీవన్ చేసి. ఆ పాట ఒకసారి 2 లైన్లు, తర్వాత లేటెస్ట్గా 87లో పాడిన ఒక పాట 2 లైన్లు నేను మీకు వినిపించాలి అనుకుంటున్నాను. అమ్మా ఇది నేను 12 సంవత్సరాల క్రితం పాడిన పాట. ఇప్పుడు సిరివెన్నెల్లో 86లో పాడాను.
వసంత కోకిల గారు, వారికి కృతజ్ఞతలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కలలో కనిపించి మురిపించిన నలుగురు అప్సరసలు కన్నడ ముందే ప్రత్యక్షమైతే మనసు పరవశించదా, తను పురకరించదా? అందుకనే వాళ్లను ఓ చెలి, ఓహో సఖి, ఓహో మదీయ మోహిని అంటూ పలకరించడానికి వస్తున్నాడు శ్రీ నాగేశ్వరరావు జగదేక వీరుని కథ చిత్రం నుంచి. రేతికి కనికరించిన కల కాదు కదా సకులా, ఓ చలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని, ఓ చలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని, ఓ చలి. కలలో బల కనిపించి బలపించిన చెడులో, బలపించిన చెడులో కనుల బిందు చేశారే, కనుల బిందు చేశారి కన్నుడనైతిని నేనిగా, ఓ చెలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని, ఓ చెలి. నయగారములొలికించి ప్రియరాగము పలికించి, నయగారములొలికించి ప్రియరాగము పలికించి, ఆయన తగు ప్రియజేలే, ఆయన తగు ప్రియలే మరి మాయలు దిక్కులు ఏలని, ఓ చెలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని, ఓ చెలి. కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు, కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు, ఆటలో తెలిసెనులే, ఆటలో తెలిసెను చెలగాటము నాటడ చెల్లవి, ఓ చెలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని. నింగిలోని నెలరాజు తొంగి చూసి వెన్ను తట్టి పిలిచే వేళ, వలచిన జవరాని ఒడిలోని వలరాజు హృదయం ఎంతగా తన్మయత్వం చెందుతుందో మనకు కమనీయంగా కన్నులకు కట్టినట్లు చిత్రీకరించిన పాట ఓ నెలరాజా వెన్నెలరాజా భక్తి విక్రమార్క చిత్రం నుంచి. పాడుతున్నవారు శ్రీ ఎంఎస్ శర్మ, శ్రీమతి శశికళ గారు.
నీవేనో నెలరాజా. పొంగుతుంది. తీయగా హాయిగా సాగే ఆ అమృత గానాన్ని మనకు అందిస్తున్నవారు వెలుగుల వేళ ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ గాలి అందెలు రోగినవో ఎన్ని ఆశలు పొంగినవో. ఈ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమ దీపం పలికిందో ఎన్నెన్ని మమతలు తెలిసిందో. ఆహా ఆహా కలలో నీవే ఊర్వశివే, ఇలలో నీవే ప్రేయసివే. కలలో నీవే ఊర్వశివే, ఇలలో నీవే ప్రేయసివే. మది సంబరపడుతోంది తొలి సంధ్యల వెలుగుల